తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనకు ఈ ఎలక్షన్స్ అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఖమ్మంలో సత్తా చాటాలన్న జోష్ హస్తం పార్టీలో కనిపిస్తూ ఉంటే బీఆర్ఎస్లో నిస్తేజం నెలకొంది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుగానే కాకరేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరంపై ఇన్సైడ్ స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడేందుకు సిద్ధమవుతోంది. స్థానిక సమరంలో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఎన్నికలకు అధికార కాంగ్రెస్ సై అంటుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మనుగడ కోసం పాట్లు పడుతోంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనకు స్థానిక పోరు పరీక్షగా మారనుంది. దీంతో మంత్రులు ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టారు. మినిస్టర్ తుమ్మల స్థానిక సంస్థల ఎన్నికలకు ఖమ్మం నియోజకవర్గ క్యాడర్ను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ఈ స్థానంలో ఖమ్మం కార్పొరేషన్తో పాటు రఘునాథపాలెం మండలం ఉంది. ఇక్కడ 38 గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీ స్థానాలతో పాటు రఘునాథపాలెం జెడ్పీటీసీ సీటులో విజయం కోసం క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. విభేదాలను విస్మరించినా ఐక్యంగా పనిచేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో సిమెంటు రోడ్డు నిర్మాణం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సామాజిక పెన్షన్లు, రైతు భరోసా వంటి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి తుమ్మల వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల పోరు బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్కి ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో అంత యాక్టివ్గా లేరు. ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడంతో ప్రజలు అధికార పార్టీ వైపే ఉన్నారని ఈ మాజీ మంత్రి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కారు పార్టీ ఒక్క సీటులోనూ గెలవలేదు. పార్లమెంటు ఎలక్షన్స్ లోనూ ఓటమి తప్పలేదు. దీంతో ఎంత కష్టపడినా ఉపయోగం ఏముంటుందన్న నిర్వేదం ఈ మాజీ మంత్రిలో కనిపిస్తోంది. అయితే ఇదంతా బయటకు కనిపించకుండా పార్టీ కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో స్థానిక సమరానికి సిద్ధమవుతున్నారు. ఇక ఖమ్మం నియోజకవర్గ ప్రజలు దశాబ్దాల కల మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల సాకారం చేశారు. రఘునాథపాలెం మండలంలో 30 గ్రామాల చెరువులను నింపి సాగునీరు అందిస్తున్నారు. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ కాంగ్రెస్ కు సానుకూలంగా మారే అంశాలు. ఇక తమకు చెప్పుకోవడానికి ఏమీ లేవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్లో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. అలా అని కాడి కింద పడేస్తే ఉన్న నేతలు కార్యకర్తలు కారు దిగిపోతారేమోనన్న భయంతో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నికలకు సై అంటున్నారు. కానీ లోపల మాత్రం హస్తం పార్టీని ఎదుర్కోవటం కష్టమన్న భయం ఉంది. పార్టీ మనుగడ కోసమైనా గులాబీ జెండా మోయక తప్పదని అనుచరులు మాజీ మంత్రి పువ్వాడకు సూచిస్తున్నారు. పలు కార్యక్రమాలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు దక్కుతాయని, అలాంటి వారికే గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. స్థానిక పోరుకు మంత్రి తుమ్మల దూకుడుగా పనిచేస్తుంటే బీఆర్ఎస్ మాజీ మినిస్టర్ పువ్వాడలో అది కనిపించడం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎన్నికలు నిర్వహించేందుకు రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది. వాటిపై ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి తెలంగాణ ఎన్నికల కమిషన్ కు అందజేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి షెడ్యూల్ విడుదలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇప్పటి నుంచి హడావిడి చేస్తున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి.